హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 73. నువ్వు నిజంగా చాలా లక్కీ ఫీలవు. తనని జాగ్రత్తగా చూసుకో రాహుల్ అంటాడు ఆదిత్య. తప్పకుండా ఆదిత్య, కొత్త జీవితం కదా. కానీ వసు నా పక్కన ఉంటే ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అంటాడు రాహుల్. అది నిజమే రాహుల్. మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆల్ ది బెస్ట్ రాహుల్. టుమారో మీట్ అవుదాం అంటాడు ఆదిత్య. ఓకే ఆదిత్య, టేక్ కేర్, రేపు కలుద్దాం. ఆదిత్య ఫోన్ పెట్టేసి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉండిపోతాడు. రాహుల్ మాటల్లోని ప్రేమ, అభిమానం అతనికి అర్థమయ్యాయి. తన చెల్లికి మంచి జీవితం రాబోతుందని అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఛాయా వసు చేయి పట్టుకుని మెల్లగా మెట్లు దిగుతూ, వసు, రాహుల్తో మీ ఇద్దరి ప్రేమ కథ ఎలా మొదలైంది చెప్పు, వినాలని చాలా ఆసక్తిగా ఉంది అంటుంది ఛాయ. వసు సిగ్గుతో నవ్వుతుంది. ఆమె ముఖం 1000 వాట్ల బలుబులు వెలిగిపోతుంది. అది ఒక సరదా కథ వదినా. మేము కాలేజీలో కలిశాము మొదటిసారి. రాహుల్ని చూసినప్పుడు నాకు అంతగా ఏమీ అనిపించలేదు. నిజం చెప్పాలంటే కొంచెం గర్విష్టి అనుకున్నాను. ఎప్పుడూ తన ఫ్రెండ్స్తో కూడా చాలా సీరియస్గా మాట్లాడేవాడు అంటూ తమ ప్రేమ కథను చెప్పటం మొదలు పెడుతుంది. నిజమా వసు? రాహుల్ అన్నయ్య అంత కోపంగా ఉండేవారా? మరి ఎప్పుడు మీ ప్రేమ మొదలైంది అంటుంది ఛాయ. ఆ, వదిన, ఒకసారి మా కాలేజీలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. నేను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. స్టేజ్ మీద కొంచెం భయంగా అనిపించింది నాకు. అప్పుడు అక్కడే క్రింద నుండి రాహుల్ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండే రాహుల్లో ఆ చిరునవ్వులో ఏదో ప్రత్యేకంగా అనిపించింది వదిన. నాకు కొంచెం ధైర్యం అనిపించింది. నాకు తెలియకుండానే ఆ రోజు డ్యాన్స్ చాలా బాగా చేశాను. ఓ, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదన్నమాట అంటుంది ఛాయ. ఆ, వదిన, తర్వాత మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. కలిసి తిరిగేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. రాహుల్ది చాలా మంచి మనసు. అందరినీ గౌరవిస్తాడు. నాకు అతని నిజాయితీ చాలా నచ్చింది అంటుంది వసు. నీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది వసు. మరి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటుంది ఛాయ మరింత ఆసక్తిగా. ఒకసారి మేం ఫ్రెండ్స్ అందరితో కలిసి మూవీకి వెళ్ళాం. ఇంటర్వెల్లో ఐస్ క్రీమ్ తింటుండగా సడన్గా నన్ను చూస్తూ, వసు, ఐ లవ్ యూ అన్నాడు. నేను ఒక క్షణం షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అప్పటికే నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను. కానీ రాహుల్ అంత తొందరగా ప్రపోజ్ చేస్తాడని నేను ఊహించలేదు అంటుంది. మరి తర్వాత ఏమైంది? నువ్వు ఏం చెప్పావు అంటుంది ఛాయ. నేను కూడా ఐ లవ్ యూ చెప్పేశాను వదినా. నాకు కూడా రాహుల్ అంటే ఇష్టం కాబట్టి ఓకే చెప్పేశాను. ఆ రోజు మా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. వసు కళ్ళల్లో రాహుల్పై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. చాలా బాగుంది వసు. మీ ప్రేమ నిజంగా అందమైనది. రాహుల్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు నిన్ను పొందటానికి అంటుంది ఛాయ. రాహుల్ కూడా నన్ను చాలా లవ్ చేస్తాడు వదిన. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాము అంటుంది వసు. అదే కదా ట్రూ లవ్ అంటే. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, గౌరవించుకోవటం చాలా ముఖ్యం. మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వసు. మీ పెళ్ళి చాలా బాగా జరుగుతుంది అంటుంది ఛాయ. థ్యాంక్ యూ వదిన అంటుంది వసు. ఇద్దరూ నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలో చిట్టి అప్పటికే ఏదో వంట పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆమె తల దించుకుని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. చిట్టి, ఏం చేస్తున్నావు అంటుంది వసు. చిట్టి తల ఎత్తేసరికి వసు ప్రక్కన ఛాయ కూడా ఉండటంను చూసి బలవంతంగా నవ్వుతూ, ఇప్పుడు సుందరమ్మ అమ్మగారికి కాకరకాయ కూర చెయ్యమన్నారమ్మా, అందుకే కూరకి ముక్కలు రెడీ చేస్తున్నా అంటుంది. హాయ్ చిట్టి అని
ఛాయ చిట్టిని పలకరిస్తుంది. ఆ, అమ్మా, కూర్చోండి అంటుంది చిట్టి. హా వదిన, రండి, ఈ లడ్డూను బాక్సులో ప్యాక్ చేద్దాం అంటుంది వసు. సరే అంటుంది ఛాయ. ఇద్దరు లడ్డూను ప్యాక్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా కబుర్లు మధ్యలో, వదినా, నేను నా లవ్ స్టోరీ చెప్పాను కదా, మరి మీది కూడా చెప్పవచ్చు కదా. మీకు అన్నయ్యకు పరిచయం ఎలా అయ్యింది? నిజం చెప్పాలంటే మా అందరికీ అదే పెద్ద క్వశ్చన్ మార్క్. అన్నయ్య ఎప్పుడూ ఎవరితోనూ అంతగా మాట్లాడరు కదా. మీ ఇద్దరికీ లవ్ ఎలా మొదలయ్యింది? ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? ఎక్కడ కలిశారు? కొంచెం చెప్పవచ్చుగా. ప్లీజ్ వదినా అంటుంది వసు. అమాయకంగా వసు అడిగిన ఆ ప్రశ్న వినగానే ఛాయ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆ క్షణం ఆమెకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఛాయ తనలో తాను తీవ్రంగా మదన పడుతుంది. ఛ! ఎందుకు నేను అనవసరంగా వసు లవ్ స్టోరీ అడిగానబ్బా. లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నాను. ఎదుటి వాళ్ళ లవ్ స్టోరీస్ మనం వింటే మన లవ్ స్టోరీని కూడా చెప్పాలని అడుగుతారు కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? అనవసరంగా నీకు నువ్వే బుక్ చేసుకున్నావు ఛాయా. ఎందుకంత తెలివి తక్కువగా మాట్లాడావు అని అనుకుంటూ, లవ్ స్టోరీనా? మా మధ్య ప్రేమ ఎక్కడుంది? ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే కదా. నేను ఎలా చెప్పగలను? మా ఇద్దరి పరిచయం గురించి మొదటిసారి ఆఫీసులో చూసింది మొదలు ఇప్పటి వరకు అన్నీ ఒక నాటకమే కదా. మళ్ళీ ఇది ఒకటి, ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అని. నిజానికి నేను నా చెల్లి కోసం ఈ బంధంలోకి వచ్చాను. ఆయనేమో తన కుటుంబం కోసం నన్ను ఒప్పించారు. నేను ఎలా చెప్పగలను ఈ విషయాలన్నీ? అవన్నీ అగ్నిగుండం కన్నా ప్రమాదకరమైనవి అని ఆలోచిస్తూ ఉంటుంది ఛాయ. ప్రక్కనే కూరగాయలు కట్ చేసుకుంటున్న చిట్టి ఛాయ ఏం చెబుతుందో అని చెవులు పెద్దవి చేసుకుని వినటానికి సిద్ధంగా ఉంటుంది. ఛాయ అప్పటికీ చెప్పకపోవటంతో ఆమె వైపు చూస్తుంది. ఆమె ముఖంలో ఆందోళన కనిపించేసరికి, అమ్మగారు, మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. ఒంట్లో బాలేదా? ఉండండి, ఇప్పుడే మీకు నేను కొంచెం అల్లం టీ పెట్టి తీసుకువస్తాను. అది తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంటుంది చిట్టి కొంచెం మారిన మనసుతో. చిట్టి కంగారుగా తన చేతులను కడుక్కొని టీ పెట్టడానికి సిద్ధమవుతుంది. ఇదంతా ఒక మూలన నిలబడి పచ్చళ్ళు కలుపుతున్న సుందరమ్మ గారు వింటూ ఉంటారు. ఆమె కళ్ళల్లో ఒక రకమైన చిలిపిదనం మెరుస్తుంది. ఆమె నవ్వుతూ, ఏంటమ్మా అక్కడ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఛాయ ఏదో దాస్తున్నట్టుందే. వసు, నువ్వు అంతగా అడిగితే చెప్పకుండా ఎలా ఉంటుంది? చెప్పేయమ్మా, నీ ప్రేమ కథ కూడా మాకు కొంచెం వినోదంగా ఉంటుంది. ఈ పెళ్లి హడావిడిలో కాస్త రిలాక్స్ అవుతాం అంటుంది. సుందరమ్మ గారు మాటలు వినిన ఛాయ మరింత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు తప్పించుకోవటం మరింత కష్టమైంది అని ఆమెకు అర్థమవుతుంది. వసు మరియు చిట్టి కొంచెం టెన్షన్గా చూస్తుంటే సుందరమ్మ గారు మాత్రం సరదాగా ఆమెను ఆట పట్టించడానికి సిద్ధంగా ఉంటారు. లేదమ్మమ్మగారు, మా స్టోరీ కూడా చెప్తాను, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం కావాలి. పెళ్లి హడావుడిలో ఉన్నాం కదా, తర్వాత నెమ్మదిగా కూర్చుని మాట్లాడుకుందాం. అప్పుడు అన్నీ వివరంగా చెబుతాను. అయినా మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. అమ్మమ్మగారు, నాకు తెలుసు, తప్పకుండా చెప్తాను అంటుంది. సుందరమ్మగారు కళ్ళతో నవ్వుతూ, ఓహో, అంటే మీ ప్రేమ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. సరే సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, కానీ మరీ ఎక్కువ సస్పెన్స్ పెట్టకు. మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అంటుంది సుందరమ్మగారు. ఇంతలో ఆమె కలిపిన పచ్చడిని ఆమె రుచి చూసి మిగిలిన వాళ్లను కూడా రుచి చూడమని అడుగుతారు. ముగ్గురు చాలా బాగుందని చెప్పటంతో సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆమె. ఛాయ
నిట్టూర్పు విడుస్తుంది. తన మాటలను నమ్మారు. ఇంకా ఎన్ని గంటలను దాటాలో అని మనసులో అనుకుంటుంది. ఇంతలో చిట్టి అల్లం టీ తీసుకువస్తుంది. థ్యాంక్ యూ చిట్టి అని చిట్టి తీసుకువచ్చిన టీ తాగుతూ, పదండి వెళ్ళి పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా, మనం కూడా కాస్త హెల్ప్ చేద్దాం అంటుంది ఛాయ. చిట్టి మాత్రం ఛాయాని కొంచెం అనుమానంగానే చూస్తుంది. కానీ ఛాయ మాట కాదనలేక ముగ్గురు వంటగదిలో పనుల్లో నిమగ్నమవుతారు. తన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అనే భయం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఆ రోజు రాత్రి ఛాయ సుందరమ్మ గారికి, వసుకి పెళ్లి పనుల్లో సహాయం చేసిన తరువాత ఆదిత్య గదిలోకి అడుగు పెడుతుంది. గదిలో లైట్లు ఆఫ్ చేసి ఉంటాయి. బాల్కనీ నుండి వచ్చే వెన్నెల వెలుగు గదిలో మసక వెలుతురును పరుస్తుంది. గదిలో ఏసీ ఫుల్ ఆన్ చేసి ఉండటంతో చల్లటి గాలి అంతా నిండి ఉంటుంది. ఆదిత్య అప్పటికే మంచం మీద అడ్డంగా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉండటం ఆ వెన్నెల వెలుతురులో కనిపిస్తుంది ఆమెకి. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక విషయమేండి, ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.